ఒడిశాలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కేంద్రపడ జిల్లాలో బ్రాహ్మణి, బైతరిణి నదులు ఉధృతంగా ప్రవహించడంతో రాజ్కనిక, పట్టాముండై, ఔల్ ప్రాంతాల్లో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. వరద ప్రవాహానికి పేదల మట్టి ఇళ్లు, గుడిసెలు కూలిపోగా పంట పొలాలని పూర్తిగా దెబ్బతిన్నాయి. నదిగట్టు దాదాపు 100 అడుగుల మేర తెగిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రతరంగా మారినట్లుగా తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లపై 4-5 అడుగుల మేర నీరు చేరటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు నావలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు కోల్పోయిన బాధితులు నదిగట్లపై తాత్కాలిక పాలిథిన్ షీట్ల కింద తలదాచుకుంటున్నారు. తమతో పాటుగా పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో నివాస ప్రాంతాల్లోనికి పాములు, మొసళ్లు చేస్తున్నాయన్న సమాచారం మేరకు స్థానికుల్లో మరింతగా భయాందోళన ఏర్పడింది. केंद्रापड़ा डिस्ट्रिक्ट में स्थिति बिल्कुल नाजुक है। पानी नीचे गिरने का नाम ही नहीं लेता है। देखिए, वर्षा ऊपर से हो रहा है, लोगों का घर ये सब जैसे मेल्टिंग लाइक दिस। वर्षा के कारण लोग रहने के लिए भी तकलीफ से बहुत सारे तकलीफ पे है। बाहर का ये यहाँ का जो मगरमच्छ और जैसा प्रॉब्लम भी हो, लोगों को बहुत सारे काटते हैं। अभी बारिश शुरू हो गया। हमने कितने बार बोले हैं, लेकिन ये बारिश शुरू होने से जो कच्चा घर जो है ना, वो थैचर्ड हाउस, वो सब गिर जाएगा। नीचे से वो बिल्कुल गिरना शुरू किया, अभी वही प्रॉब्लम शुरू हुआ है। పట్టాముండై బ్లాక్లో ఓ నివాస పాఠశాలలో వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 నుంచి 400 మంది విద్యార్థులను సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరోవైపు త్రాగునీరు, ఆహారం అందటం లేదని కొన్ని ప్రాంతాల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలు నీట మునిగి జీవనోపాధి కోల్పోయామంటూ రైతులు, కూలీలు వాపోతున్నారు. మారుమూల గ్రామాలకు సహాయం ఆలస్యంగా అందుతూ ఉండటంతో కొంతమంది స్థానికులు ప్రభుత్వ సహాయక చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. केंद्रापड़ा में अभी बहुत बड़ा बाढ़ आया। इस साल ये जो बाढ़ है ये 2011 से बढ़ गया और इसमें गांव-गांव हम घूम रहे हैं, ड्राई फ्रूट्स दे रही है और हम देख रहे हैं लोगों के पास खाने के लिए कुछ नहीं है और गोरू की दाना भी नहीं है। और सबसे बड़ा बात है, इस साल मगरमच्छ की भी भय है। तो केंद्रापड़ा जिला आली, राजकनिका, राजनगर, पट्टामुंडई, केंद्रापड़ा पट्टामुंडई म्युनिसिपैलिटी, तो इस एरिया में వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా ప్రభుత్వం ఓడీఆర్ఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోనికి దించి సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం, త్రాగునీరు అందించడంపై సహాయక బృందాలు దృష్టిని సారించాయి. గ్రామాలను చుట్టుముట్టిన వరద నీరు, కూలిపోయిన గుడిసెలు, పడవల్లో ప్రయాణిస్తున్న ప్రజలు గట్లపైనే తలదాచుకున్న పరిస్థితులు వరద తీవ్రతను తెలియజేస్తున్నాయి.